హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. జస్ట్ 5 నుండి 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ని పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే చాలు మీ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. ట్రస్ట్ మీ అండి. మరి ప్రాసెస్ ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 4 ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకున్న తర్వాతకి ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే మనకు కొద్దిగా నురగలాగా పైన నురగలాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు టమాటాని గింజలు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపోయేంత ఉప్పు, కారాన్ని, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని ఎక్కడ కారం ఉండలు కట్టకుండా ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గుంట పొంగనాల గిన్నె ఉంటుంది కదండి, అందులోకి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాతకి కొద్దిగా ఆయిల్ని పైనంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం వీడియో క్లిప్లో చూపించిన విధంగా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసేయండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే అడుగు పట్టిపోతుందండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించారంటే ఒకవైపు చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాతకి మూత తీసేసుకొని గరిటతో కానీ లేదా స్పూన్తో కానీ రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అంతే, సింపుల్గా మనకు స్నాక్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాతకి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. జస్ట్ ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ 5-6 నిమిషాలు టైం పడుతుందండి. అంతకు ఎక్కువైతే ఏం కాదనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా కూడా ఈజీగా చేసేస్తారు. రెగ్యులర్గా తినే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. కేవలం ఇంట్లో ఉండే ఎగ్ తోటే ఈజీగా టేస్టీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.